హలో అండి. టేస్టీగా అండ్ హెల్తీగా ఇలా డ్రై ఫ్రూట్స్ తోటి లడ్డూలు ప్రిపేర్ చేసి పిల్లలు గానీ, పెద్దలు గానీ రోజుకొకటి తిన్నారంటే భలే టేస్టీగా ఉండడమే కాకుండా చాలా హెల్తీ అండి. చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ ఇంట్లో ఉండే వాటితో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటి కోసం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు లో ఫ్లేమ్‌లో నిదానంగా వేయించుకోవాలి. పల్లీలు దోరగా వేయించిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఒక అరకప్పు నువ్వులు కూడా వేయించుకుంటున్నానండి. నువ్వులు కూడా లైట్‌గా చిటపట అన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పల్లీలు, నువ్వులు 2 కూడా మిక్సీ జార్‌లో వేసి లైట్‌గా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా కాకుండా కొంచెం బరగ్గానే మిక్సీ పట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా. ఇలా అయితే సరిపోతుంది. దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నె పెట్టుకొని ఒక కప్పు బెల్లం తురుము వేసి హాఫ్ కప్పు నీళ్లు పోసి జస్ట్ బెల్లాన్ని కరిగించి పక్కన పెట్టుకోవాలి. పాకమేమో రానవసరం లేదండి. ఒక పావు కప్పు లేదా అరకప్పు నీళ్లు పోసి కరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి తురుము వేసుకుంటున్నానండి. కొబ్బరి తురుము నేను క్యారెట్ తురిమే దాంతోటి తురిమాను సన్నగా, మిక్సీ పట్టలేదు. ఇలాగా తురుముతేనే బావుంటదండి. అదే మిక్సీ పట్టామంటే బాగా మెత్తగా అయిపోతుంది. సో, ఇలా బరకగా తురుముకొని లో ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు కొబ్బరి డ్రైగా అయితే సరిపోతుంది. ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. నేనిక్కడ గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, బాదం పప్పు, జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేసుకుంటున్నాను. అలాగే మిక్సీ పట్టుకున్న నువ్వులు, పల్లీల పిండిని కూడా అది కూడా వేసి కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్‌లోనే పెట్టి చేసుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం పాకం పట్టుకున్నాం కదా బెల్లం సిరపు, అది వేసుకోవాలి. సిరప్ వేసిన తర్వాత పాకం అంతా ఫామ్ అయ్యి జారుగా అవుతుంది. మళ్ళీ కన్సిస్టెన్సీ థిక్‌గా అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇలా స్ట్రైన్ చేసుకుంటే బెల్లంలో ఏమైనా నలకలుంటే పోతాయన్నమాట. బెల్లం సిరప్ వేసిన తర్వాత జారుగా అనిపిస్తుందండి. కన్సిస్టెన్సీ థిక్‌గా అయ్యేంత వరకు మళ్ళీ లో ఫ్లేమ్‌లో కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడి కూడా వేశాను. అలాగే ఇక్కడ కలర్‌ఫుల్‌గా ఉండడం కోసం చిటికెడు పసుపు వేసుకుంటున్నానండి. పసుపు వేసుకోవడం అనేది ఆప్షన్ అన్నమాట. ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇలాచీ పొడి వేయటం నేను చూపించలేదండి. అందు గురించి ఇక్కడ నేను ఇలాచీలు చూపిస్తున్నాను. జస్ట్ 2 క్రష్ చేసి వేసుకుంటే సరిపోతుంది. చూడండి కన్సిస్టెన్సీ థిక్‌గా అయ్యి మనం చేత్తో పట్టుకుంటే ఉండలాగా అవుతుందన్నమాట. జిగురుగా తయారయ్యి పాన్ నుండి సెపరేట్ అయిపోతుంది. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఈ టైంలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా సరే పాడవ్వండి. ఈ కన్సిస్టెన్సీలో గనక మనం రెడీ చేసుకుంటే ఇలాగ చేత్తో పట్టుకుంటే ఉండలాగా అవ్వాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటే టేస్ట్ బావుంటమే కాకుండా హెల్తీగా పిల్లలకి రోజుకొకటి ఇచ్చామంటే భలే ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇలాగా మనకు నచ్చిన సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసి సర్వ్ చేసుకోవడమే. సో, మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.